హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అనేది అయితే చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనము యూనివర్స్ నుండి మీకు ఏ మెసేజెస్ ఉన్నాయనేది అయితే టారో డెక్ నుంచి చూద్దాము. దాని తర్వాత ఒక ఏంజల్ మెసేజ్ అయితే పిక్ చేస్తాను నేను, అంటే ఏంజల్స్ మీతోటి ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాము. అండ్ దెన్ ఇది ఏంటంటే యానిమల్ స్పిరిట్ డెక్ అనమాట. అంటే మనకు మన చుట్టూ ఏంజల్స్ ఉంటారని చెప్పేసి తెలుసు కదా, అలానే యానిమల్ స్పిరిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్క యానిమల్ స్పిరిట్కి ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది. సో అలా యానిమల్ స్పిరిట్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి అనేది అయితే ఒక మెసేజ్ అయితే చూద్దాము. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసినట్టు ఆగస్ట్ 31 వరకు మాత్రమే ఆఫర్ ఉంది. దాని తర్వాత యాజ్ యూజువల్ ప్రైస్ అవుతుంది. మీరు అడిగారు కాబట్టి నేను 31 వరకు ఆఫర్ పెట్టాను. సో ఆఫర్ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. అండ్ టారో కార్డ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళైతే నాకు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నేను ఆ వాట్సాప్ నెంబర్కే నాకు మెసేజ్ చేయండి. సో నేను మెసేజ్ చేసిన తర్వాత మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే నేర్చుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే టారో డెక్ నుంచి యూనివర్స్ మీకు ఏ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నది అయితే చూద్దాము. సో ఐ విల్ రిమూవ్ దీస్ టూ. Universe, please guide me. What are the messages you have for my collective? చాలా మెసేజెస్ వచ్చాయి. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే, సో పేజ్ ఆఫ్ వాండ్స్, నైస్, చారియట్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. నైస్ మెసేజెస్ యాక్చువల్లీ. ఓకే, ఇంకా చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ టు మై కలెక్టివ్. సో ఇది మీకు అందరికీ తెలుసా, కలెక్టివ్ రీడింగ్. అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు, కొందరికి కొన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వచ్చు, కొందరికి అన్నీ అవ్వచ్చు. సో రెజనేట్ అయినవి తీసుకోండి, రెజనేట్ కానివి వేరే వాళ్ళకు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగు. ఈ వీడియో మీకు ఎప్పుడైతే కనిపిస్తే అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది జెండర్ బేస్డ్ కాదు, ఏ జెండర్ అయినా చూడొచ్చు. ఓకే, ద లవర్స్, నైస్. వావ్, మెజిషియన్, మేజర్ ఆర్కానాస్ బాగా వచ్చాయి. ఓకే, లాస్ట్ వన్ మెసేజ్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. అన్నీ పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి యాక్చువల్లీ. సో మీకు యూనివర్స్ అయితే చెప్తుంది మీ లైఫ్లో పాజిటివిటీ అనేది రాబోతుంది అని చెప్పేసి అయితే చెప్తుంది. మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అనేది అయితే మీకు తెలుసు కదా, బట్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఫ్యూచర్లో అయితే పాజిటివిటీ వస్తుంది మీ లైఫ్లో అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. సో ఎందుకు అంటే ఇక్కడ మొత్తం అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి, ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు, ట్రస్ట్ మీ. సో మొత్తం అన్ని పాజిటివ్ కార్డ్సే. సో మీ లైఫ్లో ఏమేమి వస్తాయి అనేది అయితే క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఈ క్వీన్ ఆఫ్ కప్స్ తోటి మీకు ఏంటంటే మీ లైఫ్లో లవ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇఫ్ ఇన్ కేస్ సింగిల్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి న్యూ లవ్ రావడం, లేదు అని అనుకోండి ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి లవ్ ఇంప్రూవ్ అవ్వడము, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ కూడా ఈ మెసేజ్ రెజనేట్ అవుతుంది. వాళ్ళ మధ్యలో కూడా లవ్ అనేది ఇంక్రీజ్ అవ్వడము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కొందరికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే నేను రీయూనియన్ అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ అందరికీ అని చెప్పేసి అయితే అనుకోకండి, ఇది అందరికీ రెజనేట్ అవ్వదు, మీ టైంని బట్టి రెజనేట్ అవుతుంది. సో కొంతమందికి రీయూనియన్ తొందరగా ఉంటుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. అది మీ ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ రీయూనియన్ త్వరగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో మీ మీద మీరు వర్క్ చేసుకోండి, త్వరగా అవ్వాలి రీయూనియన్ అనుకుంటే. సో లవ్ రిలేటెడ్ అయితే మీకు పాజిటివిటీ చూపిస్తుంది. ఇక్కడ కూడా చూసారు కదా లవర్స్ కార్డు. సో లవర్స్ కార్డు చాలా చాలా పాజిటివ్ కార్డు. లవ్ రిలేటెడ్ ఏమన్నా మీకు ఉన్నాయి అని అంటే ఇష్యూస్ అవన్నీ రిజాల్వ్ అవుతాయి అన్నట్టయితే చెప్తుంది.
లవ్ గురించి అని అంటే ఇప్పుడు ఓన్లీ రిలేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇవేనే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం కానీ, లేదు అని అంటే మీరు కొత్త వర్క్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అవ్వడం కానీ ఫ్రెండ్స్. సో ఇలాంటివన్నీ లవ్ అంటే ఒక లవర్ నుంచే కాదు కానీ ఫ్రెండ్స్ నుంచి కూడా మనం లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో అలా అనమాట, పాజిటివిటీ అనమాట. సో అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ ఇంకా కింగ్ ఆఫ్ పెంటకిల్స్ మనీ రిలేటెడ్ మీకు ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మీకు క్లియర్ అవుతాయి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసారు కదా, నైట్ ఆఫ్ పెంటకిల్స్ అంటే ఒక స్టెబిలిటీ అనమాట, ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది యూనివర్స్ మీకు. అంటే ఏంటంటే పాజిటివ్ సైన్స్ ఇస్తుంది. మీరు ప్రజెంట్ ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఏం చేశారు అని అవన్నీ పోయి ప్రజెంట్ అయితే మీకు పాజిటివిటీ ఉంది మీ లైఫ్లో. మీరు స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువ ఓవర్ థింక్ అన్నానా మర్చిపోయాను. సో ఈ 4 ఆఫ్ కార్డ్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చూపిస్తుంది. అండ్ మీ హెల్త్ రిలేటెడ్ మీరు కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నా, ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, మీ మీద మీరు కొంచెం కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపించే ఎనర్జీ అనమాట ఇది. కొంచెం మీరు కేర్ తీసుకోండి. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అండి, అందులోనూ విక్టరీ వస్తుంది. ఆ న్యూ బిగినింగ్లో విక్టరీ కూడా వస్తుంది. నేను ఇందాక లవ్ గురించి చెప్పాను కదా, సో లవ్ గురించి న్యూ బిగినింగ్ అవ్వచ్చు, లేదని అనుకుంటే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి కానీ, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, సో ఏదైనా కూడా న్యూ బిగినింగ్ అనమాట. ఏ ఆస్పెక్ట్స్లోనైనా న్యూ బిగినింగ్ అయితే ఉంది. ఆ న్యూ బిగినింగ్ మీరు ప్యాషన్ తోటి చేస్తారు అండ్ అందులో విక్టరీ కూడా కనిపిస్తుంది. సో విక్టరీ కూడా ఉంటుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకా మెసేజెస్ ఏంటంటే మీరు పాస్ట్లో జరిగిన వాటన్నిటిని బేస్ చేసుకొని వాటి నుండి లెసన్స్ లెర్న్ చేసి మీరు మీ ఫ్యూచర్ని మంచిగా చేసుకుంటారు అన్నట్టయితే ఇది చూపిస్తుంది అనమాట. అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని కానీ ఏవి కానీ మీరు మళ్ళీ రిపీట్ చేయకండి, వాటి నుంచి మీరు లెసన్స్ లెర్న్ చేసి తర్వాత మీ ఫ్యూచర్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్నట్టయితే చూపిస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీ. 3 ఆఫ్ వాండ్స్ ఇదేంటంటే ఒక జర్నీని చూపిస్తుంది. అంటే మీరు ఇన్ని రోజులు ఎఫర్ట్స్ ఏదైనా పెట్టినా కూడా జాబ్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా లవ్ రిలేటెడ్ ఏ ఆస్పెక్ట్స్లోనైనా మీరు ఎఫర్ట్స్ పెట్టి దాన్ని అచీవ్ చేస్తారు అన్నట్టయితే చూపిస్తుందండి. నేను ఇందాక ఇక్కడ చెప్పాను కదా, పేజ్ ఆఫ్ వాండ్స్ తోటి ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఈ న్యూ బిగినింగ్ వచ్చిన తర్వాత మీరు దాని మీద ఎఫర్ట్స్ పెట్టేసి దాన్ని మీరు సక్సెస్ చేసుకుంటారు అన్నట్టయితే చూపిస్తుంది. ఒక ఏమంటారు, ఒక స్మూత్ ఎనర్జీ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ పర్సన్ డెస్టినీ ఈ నదిని దాటి అవతలకి వెళ్ళి పీస్ఫుల్గా ఉండడం. సో ఇక్కడ అదే చూపిస్తుంది, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. అది అందరికీ ఒకేలా ఉండదు, కొంతమందికి జాబ్ రిలేటెడ్ ఉంటుంది. జాబ్ రిలేటెడ్ న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి జాబ్ రిలేటెడ్ ఉంటుంది, లవ్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి లవ్ రిలేటెడ్ ఉంటుంది. అదన్నీ మీ సిచ్యువేషన్ మీ కండిషన్ బేస్ చేసుకొని ఆ న్యూ బిగినింగ్ అనేది అయితే ఉంటుంది. సో అన్ని ఆస్పెక్ట్లోనూ ఇది అయితే రెజినేట్ అవుతుంది. అందరికీ అన్ని విషయాల్లో రెజినేట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి లవ్, కొంతమందికి కెరీరు, కొంతమందికి బిజినెస్లో, లేదు అని అంటే కొంతమందికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్యూర్ అవ్వడం. సో ఇలా అనమాట, మొత్తం పాజిటివిటీ ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది. సో నైట్ ఆఫ్ పెంటకిల్స్తో మనకు స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ చెప్పాను కదా, మీ హెల్త్ రిలేటెడ్ కొంచెం కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. లవర్స్ కార్డులో తోటి మీ లైఫ్లో లవ్ వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, లవ్ అంటే ఓన్లీ లవర్ విషయమే కాదు, పార్ట్నరే కాదు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు. లేదు అని అనుకుంటే ఎవరైనా చిన్నప్పుడు అదే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, లేదు అని అనుకుంటే కొత్తగా మీరు ఎక్కడన్నా వెళ్ళిన చోట ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం కానీ. సో ఇలాంటివి అనమాట, ఏ ఫామ్లోనైనా కూడా లవ్ అయితే మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, అన్నిటికంటే పాజిటివ్ కార్డు మెజిషియన్. ఈ మెజిషియన్ ఎనర్జీలో మీరు ఉండబోతున్నారు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అంటే ఏంటంటే మీరు పాజిటివ్గా ఉండబోతున్నారు, మీరు ఏది కావాలనుకుంటే అది చెయ్యొచ్చు. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ మీరు రికగ్నైజ్ చేయట్లేదు, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు రికగ్నైజ్ చేస్తే మీరు ఒక మెజిషియన్ అన్నట్టయితే చెప్తుంది. అంటే మీరు ఏం కావాలనుకున్నా, ఏ వర్క్స్ చేయాలనుకున్నా కూడా చేస్తారు అన్నట్టయితే ఇక్కడ చెప్తుంది అనమాట యూనివర్స్. చాలా చాలా పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ మెజిషియన్ ఏంటంటే తను అనుకున్నది ఏదైనా చేసేస్తాడండి.
సో మెజిషియన్ ఎనర్జీలోకి మీరు వస్తారు అన్నట్టయితే యూనివర్స్ మీకు చెప్తుంది. సో బీ పాజిటివ్. లేదు మాకు అంత క్యాపబిలిటీ లేదని ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ పెట్టుకోకండి. సో పాజిటివ్గా చెప్తుంది యూనివర్స్. సో యూనివర్స్ని నమ్మండి అండ్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు నమ్మండి. పాజిటివిటీ అయితే చూపిస్తుంది ఇక్కడ. అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఇది చాలా స్టేబుల్ ఎనర్జీ. ఇందాక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా క్యూర్ అవుతాయని చెప్పాను కదా. సో ఇక్కడ చూసారు కదా ఈ పర్సన్ ఎంత ఫిట్గా ఉన్నాడో. అండ్ తను ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, అంటే ఊకే వేరే వాళ్ళని నమ్మేసి మోసపోవడం ఇలాంటివన్నీ కాకుండా తను ఒక స్టెబిలిటీగా తన థాట్స్ క్లియర్గా పెట్టుకొని తను ఎవరితో ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడడం, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇవ్వడము. సో ఇలాంటివన్నీ అనమాట. మోసపోవడానికి ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు మరీ ఎమోషనల్గా అవ్వకుండా, మరీ ప్రాక్టికల్గా అవ్వకుండా, సో ఇలా కాకుండా బ్యాలెన్సింగ్గా ఉంటారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ. అంటే ఏంటంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట పర్సన్. సో మీరు కూడా అలా తయారవ్వబోతున్నారు అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. సో యూనివర్స్ మెసేజెస్ పాజిటివ్గా తీసుకోండి. నాకు ఇక్కడైతే అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి, ఒక నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు. సో నాకైతే అనిపిస్తుంది యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది. సో వాటిని అయితే యూటిలైజ్ చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీలో అయితే ఉండకండి. మెయిన్గా నేను చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయండి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు, అదే ఎనర్జీలోనే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే ఆ ప్రాబ్లమ్స్ని దాటి ఎప్పుడైతే పాజిటివ్ చూస్తారు. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ దేనికైనా కూడా. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేసి బయటికి రావాలి అని చెప్పేసి అయితే మీరు అనుకోండి. అదే ప్రాబ్లంలో అయితే స్ట్రక్ అయితే ఉండకండి. ఇక్కడైతే నాకు ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ చూపించలేదు. మీరు ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసి ఒక న్యూ బిగినింగ్ తోటి ఫినాన్షియల్గా కానీ, మెంటల్గా కానీ అండ్ ఎమోషనల్గా కానీ అన్నిట్లోనూ స్ట్రాంగ్గా ఉన్నారు అన్నట్టయితే నాకైతే ఇక్కడ చూపిస్తుంది. సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఈరోజు రీడింగు. సో అందరూ అఫర్మ్ చేయండి, కింద క్లైమ్ చేయండి. సో ఇప్పుడు ఏంజల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. మన చుట్టూ ఉన్న ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి, మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాము. వావ్, సో చాలా వచ్చాయి మెసేజెస్. నో, ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక చెప్పాను కదా నేను నెగిటివ్గా ఉండకండి, నెగిటివ్లో నుంచి బయటికి రండి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఏంజల్ ఏం చెప్తుందంటే ఇది అవుతుంది, మీ చేతిలో ఉంది, అది మీరు అనుకుంటే అవుతుంది అన్న కార్డ్ అనమాట ఇది. ఇక్కడ నో చూసారు కదా అని చెప్పేసి నెగిటివ్ అని చెప్పేసి అనుకోకండి. ఈ నో ఏంటంటే మీ చేతిలో ఉంది, మీరు నమ్మి అది స్ట్రాంగ్గా బిలీవ్ చేసి అవుతుంది, నేను చెయ్యగలను అన్నట్టు పాజిటివ్గా చేశారనుకోండి, అది ఎస్గా మారిపోతుంది అనమాట. అంటే ఆ వర్క్స్ అవుతాయి అన్నట్టయితే చూపించే కార్డ్ ఇది, నెగిటివ్ కార్డ్ కాదు. నో అని చూసేసి నెగిటివ్ అని చెప్పేసి అస్సలు అనుకోకండి, ఇది నెగిటివ్ కార్డ్ కాదు. మీరు మీ స్ట్రెంగ్త్ని నమ్మి, మీ విల్ పవర్ని నమ్మి చేశారు వర్క్స్ అంటే కంప్లీట్గా వర్క్ అవుతాయి అన్నట్టయితే ఈ కార్డు చూపించే కార్డ్ ఇది. సో ఇంకా చూద్దాము. డోంట్ స్టాప్, చూసారు కదా నేను ఇందాక చెప్పాను కదా మీ విల్ పవర్ని మీరు నమ్మి వర్క్ చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ కూడా చూడండి డోంట్ స్టాప్ అని చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు జరగదేమో, ఇంకా అవ్వదేమో అని చెప్పేసి ఏ సిచ్యువేషన్ని గివప్ అయితే చెయ్యకండి, అసలు మీ ఎఫర్ట్స్ని అయితే మానకండి అన్నట్టయితే చూపిస్తుంది. చూసారు కదా, దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇది కూడా సేమ్ అదే మెసేజే. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మి మీరు స్ట్రాంగ్గా ఎఫర్ట్స్ ఆపకుండా ట్రై చేస్తారో అప్పుడు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టయితే చూపించగాడు. అంటే ఏంటంటే మేబీ మీరు ఎగ్జాస్ట్ అయ్యి ఉండొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఎగ్జాస్ట్ అయినా కూడా మీరు గివప్ అయితే చెయ్యకండి, హోప్ అయితే ఉంది, మీరు కొంచెం పేషెన్సీ తోటి ట్రై చేయండి అన్నట్టయితే చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఆపర్చునిటీస్. సో ఒకదాని తర్వాత ఒకటి మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఇది నో కార్డ్ ఏంటంటే మీరు నమ్మాలి, మిమ్మల్ని మీరు ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తే ఎస్ అవుతుంది అని చెప్పేసి. ఇది డోంట్ స్టాప్ అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టడం ఆపకండి అన్నట్టయితే చూపిస్తుంది. అలా ఆపకోకుండా చేస్తే ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి అన్నట్టయితే ఏంజల్స్ చెప్తున్నారు. సో చూసారు కదా అన్ని కార్డ్స్కి కనెక్షన్ అయితే ఉంది. సో ఇఫ్ యూ బిలీవ్, ఇందాక చెప్పాను కదా నేను
ఇక్కడ మీరు నమ్మి చేయాలి అని చెప్పేసి, సో మళ్ళీ ఇఫ్ యూ బిలీవ్ అదే కార్డే వచ్చింది చూడండి. అంటే మీరు నమ్మి మీరు చేస్తే ఆ సిచ్యువేషన్ అయితే పక్కా ఇంప్రూవ్ అవుతుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఏంజల్స్ చెప్తున్నారు. అంటే మీ మీద మీరు ట్రస్ట్ చేయండి. ఏంజల్స్ మీకు హెల్ప్గా ఉన్నాయి. ఒకవేళ మీకు హెల్ప్ కావాలి అని అనుకుంటే ఏంజల్స్ని హెల్ప్ అడగండి. మీకైతే పాజిటివిటీ అనేది వస్తుంది. మీరు గివప్ అయితే చేయకండి అన్నట్టయితే ఈ ఏంజల్స్ చెప్తున్నాయి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా రికవరీ అని చూపిస్తుంది. సో డెఫినెట్లీ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో బీ పాజిటివ్, మీరైతే స్ట్రాంగ్గా ఉండండి. ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని చెప్పేసి ఆ ప్రాబ్లమ్స్కి మీరు సరెండర్ అయితే అవ్వకండి. అంటే ప్రాబ్లమ్స్కి సరెండర్ అవ్వకండి, యూనివర్స్కి సరెండర్ అయ్యి మీ పని మీరు చెయ్యండి. ఓకే, సో చూద్దాము ఏంజల్ స్పిరిట్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి అని చెప్పేసి అయితే చూద్దాము. సో ఏంజల్ అనిమల్ స్పిరిట్స్ మీకు ఏం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాం. అంటే ఏంటంటే ఏంజల్స్ మన చుట్టూ ఉంటాయని మనకు తెలుసు కదా, అలానే యానిమల్ స్పిరిట్స్ కూడా ఉంటాయండి. సో అవైతే మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాయి అయితే చూద్దాము. యూనికార్న్, ఓకే. యూనికార్న్ ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఇఫ్ యూ బిలీవ్ అండ్ డోంట్ స్టాప్ అని చెప్పేసి మెసేజెస్. సో యూనికార్న్ కూడా అంటే ఈ అనిమల్ స్పిరిట్ కూడా మీకు అదే చెప్తుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ వర్క్ అవుతుందా, సిచ్యువేషన్ పాజిటివ్గా టర్న్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ యూనికార్న్ కూడా సేమ్ అదే చెప్తుంది. మీరు అలాంటి కన్ఫ్యూజన్లో ఉంటే అందులో నుంచి బయటికి రండి, మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే పాజిటివిటీగా టర్న్ అవుతుంది అని చెప్పేసి మీరు బిలీవ్ చేసి దాని మీద వర్క్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అని చెప్పే కార్డ్ అనమాట యూనికార్న్. సో ఇక్కడ చూసారు కదా, అన్నీ మొత్తం ఏంజల్ గైడెన్స్ కానివ్వండి, స్పిరిట్ యానిమల్స్ కానివ్వండి, మీకు అన్నీ ఇవే చెప్తున్నాయి. మీరు ఏదైనా చెయ్యాలి, ఏదైనా సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటే దాని మీద నమ్మకం పెట్టి, అంటే ఇక్కడ డివైన్ తోటి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఏంజల్స్ మీకు హెల్ప్ చేయడానికి ఉంటారు రెడీగా, మీరు ఏంజల్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఏంటంటే మీరు డివైన్ తోటి కనెక్ట్ అయ్యి, అంటే మీ ఇంట్యూషన్ని మీరు నమ్మి అది వర్క్ అవుతుంది అని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి దాని మీద వర్క్ చేస్తే ఈ సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి అన్నీ. మీకు గైడెన్స్ అయితే పక్కా దీంట్లో అయితే దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకు ఆ గైడెన్స్ అనేది దొరికితే చాలా చాలా యూజ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఈ మెసేజెస్లో ఏంటంటే యూనివర్స్ మీకు ఫ్యూచర్లో ఇవ్వబోయేవి ఇవన్నీ చెప్తుంది టారో కార్డు. అండ్ ఇక్కడ మీరు చేయాల్సినది ఏంటి అని చెప్పేసి ఏంజల్ మెసేజెస్ ఈ యానిమల్ స్పిరిట్ డెక్ అనేది అయితే చెప్తుంది. సో చూసారు కదా, యానిమల్ స్పిరిట్స్, ఇవన్నీ యానిమల్ స్పిరిట్స్. ఇందులోనే ఇన్ని దాంట్లలో మీకు యూనికార్నే వచ్చింది. అంటే ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యేలాగా, ఏంజల్ మెసేజెస్ కనెక్ట్ అయ్యేలాగా వచ్చింది. సో మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో అన్ని కనెక్టెడ్ మెసేజెసే వచ్చాయి. సో మీరు పక్కా అయితే నమ్మి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఆ సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. మీకు అది ఏ సిచ్యువేషన్ అనే కానీ ఫినాన్షియల్, ఎమోషనల్, మెంటల్ ఏదైనా కానివ్వండి, ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు అందులో నుంచి బయటకు వచ్చేసి డివైన్ మీద ట్రస్ట్ చేసి డివైన్ తోటి కనెక్ట్ అయ్యి మీరైతే ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి రండి. సో ఇదే ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇది మొత్తం వీడియో అంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో పక్కా క్లెయిమ్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.